లాంటి కళ్ళకు రమణోడికి నీకు అడుగుతున్నది కళ్ళులారా వరాలా చనిపోయేటోళ్ళకి ఎవరు కనబడతారట ఎవరి మాటలు చనిపోయేటోళ్ళకి నచ్చయి మరి ఎవరి మాటలు చనిపోయేటోళ్ళకి నచ్చయాట కట్టబగలు గోడవిని కచ్చింది యమధర్మరాజు సుభద్రదేవి శివచమ్మని గుళ్ళలో నా కన్న తండ్రికి మాట ఇచ్చినవు వత్త వత్తన్న వాడదాన్ని నమ్మరాదు విత్తన్న మగో ని నమ్మరాదు ముక్కాన 3 గడియల్ల పొందితోటి కైలేస వత్తనన్నవు అని తప్పిన కొడుకుతోటి సంబరపడుతున్నది నడువు నడువని యమధర్మరాజు యమ పాచాలు ఎప్పుడు ఏస్తున్నాడో కన్న తల్లి గరిపిల కన్న బాబు కట్టుకొని తలకు తల బాగా ఉన్నది చెవుల్లో ఎల్లిపాయ దూడులు ఉన్నాయి పన్నయ్యో అన్ననే బంద బాధ్యలు అన్న 5 నిమిషాల టైం అయ్యి అన్న నా 2 పిల్లగల్ల తీసుకపోయి అన్న నా భర్త రాజుల కచ్చిరికల ఉన్నది శుభదాన మహారాజుకు నా కొడుకు బిడ్డను అప్పయ్య కట్ట అన్న వాగవాని కన్న తల్లి మీదికి చేతులు పెట్టుకొని అన్న అన్నాడు ఎప్పుడు చేస్తున్నావు కన్న తల్లి 7 దాతల్లో ఉండిన ఓ తల్లి సుభద్రదేవి 7 దాతలు నేను ఏడుబడి ఉండంగా మీదికి చూసుకుంటా నువ్వు ఎవరితోటి మాట్లాడుతున్నవే అమ్మో 7 దాతలు తల్లితోటి ఎదురుబడి ఓ దాచులాలా ఇక నా ప్రాణం పోతున్నది దాచులాల నా జీవనాలు పోతాయి సత్తాన్ని తెలుసుకున్నాక సంతాన పనము తెచ్చుకున్నాను నా కొడుకు పైనము నా బిడ్డల పైనము నా కొడుకుని ఎత్తుకొని పోయి నా బిడ్డను ఎత్తుకొని పోయి నా భర్త చేతులు పెట్టేస్తానని తల్లి తలకి తల బాగా ఉన్నది చెవుల్లో ఎల్లిపాయ దూదులు ఉన్నాయి పాత బట్టలు కడుపుకు కుర్చి కట్టిన పల్లెము దాదులు పెట్టుకొని కావాలంటే కన్నుకు రమణోని గడుపుకుంటా కన్న తల్లి ఎప్పుడు ఊళ్ళకే ఉరుకుతున్నది కోట్ల మంది ఎప్పుడు అయ్యో తల్లి తొలసారికి ఏమో బాధలు వచ్చినాయో ఎందుకు ఏడుచుకుంటూ పోతున్నారు కానీ సాగు కవర ఏనాటికి ఆగబోదు సర్కారు ముచ్చట దాగబోదు తల్లులాల కోట్ల మంది తల్లి ఏం నిలబడబడ్డారు నాటికి తెలిసిన పెద్దలు ఏమంటారు ఎవరాల పడకడికి పాదాలు నడిచిపోతాయి అంటారు కన్న తల్లి నడుగుళ్ళు కట్టేవరకల్లా తల్లికి ఎడగన్ను వాడబట్టే ఓ దేవుడా చూపులైనా చూస్తున్నదా కాళ్ళు వాడి వాడేగా తల్లికి రాడు తిరిగి నాది ఓ దేవుడా కన్న తల్లి సుభద్రదేవి వారికి పెట్టింది పిడబొమ్మలేపింది ఇరుసుక మంటం పడ్డది కన్న తల్లి కీకలు నడుల్లో ఉన్న రాజుల్లో కట్టిన కాడ రాజు శుభసేన మహారాజు రవరత్న పీఠము పైన కూర్చున్న రాజుకు కరణం అనగా చెవులోపల రాజుకు తల్లి వినచ్చ వరకల్లా నా భార్య పిలిపిలినట్టున్నాయని 4 దిక్కుల్లో 12 పక్కన చూసే వరకల్లా కోట్ల మంది కుప్ప కూడింది అక్కడేమో జరిగింది అని రాజు ఏగి వేగులు దిగచ్చను ఏగి వేగిన ఉరికచ్చే వరకల్లా కళ్ళ తల్లి తలకు తలబాన ఉన్నది పిల్లగల్ల బాబు కట్టుకొని కవ్వలాంటి కళ్ళకు రమణాల బంగా రారాజు భార్య ముఖం చూసిండు బామా లోపల ఉండదని కొడుకు బిడ్డలు ఎత్తుకొని వచ్చినారు ఊరు లోపల ఎందు కొరకు ఏడుతున్నారు బామానింది ఎవరేమన్నారు వారి వాళ్ళు ఎవరేమన్నారా భగవాళ్ళు ఎవరేమన్నారా
కొడుకు ఏమన్నా మన కోడలు ఏమన్నదా బామ నాతోటి చెప్పరాదే చిన్నదానా ఇంత మాట వరకు పట్టేయో భగవంతుడు దేవుడు సంగమయ్యేనో లింగమయ్యేనో నాకు ప్రత్యక్షమయ్యింది నీ కొడుకులను ఇస్తా మనవలను ఎత్తుకొని అడిగిస్తాము ఈ 100 సంతాన బలవు లేదు మళ్ళీ బొమ్మ అంటే నాకు అడవిల్ల పరమగా వాడని సంగమయ్య ప్రాధాలు పట్టుకున్నా బిడ్డ నీకు అడవిల్ల ఉడతలేనా బిడ్డ నీకు మరణ కంటలేనా బిడ్డ నీ ప్రాణాలు పోతాయేనా బిడ్డ నీ జీవనాలు పోతాయేనా బిడ్డ అని చెప్పింది పర్వాలేదు నాకు సంతాన బలవాన్ని కోరుకున్నాడా నాకు ఇద్దరి కమల పిల్లల ఓడిగట్టి నేను చేతుల చేసిన తండ్రి నా ప్రాణం పోతుంది ఎవరు వచ్చిన చదువుకుంటే తప్పకుండా బాబు మన పిల్లగళ్ళు పాలకుర్తి చేసి మాడకుర్తి చేసి మన పిల్లగళ్ళ ప్రాణాలు పోతనాదా కట్న దానవ ఎత్తవా బొంద దానవ ఎత్తవా నాదా కట్నం ఎత్తనా కట్నడుగు బొందలోని బొందల ఎత్తనాదా బొంద దానం చేస్తే నాతో రాపుకు మన ఇద్దరు పిల్లగళ్ళ బొంద పెట్టనాదా ఎగిన కాడ విటకు రాదా ఎడవ చేత కొత్తకు కనున్నా వద్దనాదా సాధుకున్న బాకి లేదు రాదా నాకు పెంచే బాకి లేదయ్యా పిల్లగాళ్ళని ఇచ్చుకుంటా కన్న తల్లి అన్ని పేరు ఎత్తుకుంటే ఇన్న లోకలు వెళ్తారాట 21 దినం నాడు పెట్టే పేరు నా ప్రాణం పోక నిలబెట్టుకుంటారా కన్న తల్లి సుభద్రదేవి కొడుకును ఎత్తుకొని కొడక శివశంభుని గుళ్ళల్లో నాకు జన్మని కట్టిండు కొడక శివుని పేరు గెలవాల కుమారాలి కొడక శ్రీమంతరాజా నాయకుడుకు కొట్టుబడినప్పుడు సప్పట్లు కొట్టుని సప్పట్లు కొడితే చేతులు అరిగిపోతే మీరు కొట్టే సప్పట్ల కళాకారులకు దుప్పట్లు అయితే నా బిడ్డ పేరు పెడుతున్నా బిడ్డ శ్రీవల్లి కొడుకు బిడ్డ పేరు పెట్టే కొడుకు బిడ్డ పేరు పెట్టింది నాదా నా ప్రాణం పోతున్నదాని ఇద్దరు పిల్లగల్ల తీసి భర్త చేతులు పెట్టి కళ్ళ ప్రాణం